నౌ వెన్యూ భగవాన్ గారు మనతో మాట్లాడతారు. నేనేమన్నాను, అది ఏమైందంటే సన్నిధి. అబ్బా వాళ్ళు చెప్పినవా. మేము 96లో నాకు నెహ్రూ యువ కేంద్రం నుంచి బెస్ట్ యూత్ అవార్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వేణుభగవాన్ గారికి వచ్చింది 97లో ఇదే హాల్లో. ఓకే, అప్పుడు బన్వర్లాల్ గారు ఐఏఎస్ ఆఫీసర్, హైదరాబాద్ కలెక్టర్ గారు, రాణి కుమిదిని గారు ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళతో మాకు అవార్డు రావడం జరిగింది ఇక్కడ. ఆ రోజు ఏమైందంటే వాళ్ళు సర్టిఫికేట్ రాశారు, వేణుగారికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్లో కూర్చోండి, సర్టిఫికేట్లో వేణు బదులు వెన్యూ అని రాశారు. వెన్యూ అని రాస్తే నేను కూడా చూసుకోలేదు, ఏం చూసుకోలేదు. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వారి ప్రతిస్పందన వింటూ ఆ రోజు వేణుగారు వెన్యూ అంటే ఏందో దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకనే వేణు భగవాన్ గారు మన వెన్యూ భగవాన్ గారు. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ వేణు ప్లీజ్ స్పీక్. అండ్ ఇక్కడ మనం ఇంతవరకు మేము ఏం చేసేవాళ్ళమంటే నేర్చుకునే వాళ్ళము. అక్కడ చదువు వేణు ఏం రాసింది, లెర్న్. నువ్వు వేణు ఒకసారి చూడాలి పైన మన 3 సిద్ధాంతాలు, లెర్న్, ఎర్న్, షేర్, అంతే. ఎర్నింగ్ లేకుండా మా దగ్గర ఎవరు ఉండరు. వచ్చిన 1 year 1.5 year కావాలంటే ఒకసారి మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మన స్వామీజీకి ఇవ్వండి. ఏమా నువ్వు ఒకప్పుడు ఇంపాక్ట్ రాకముందు ఇన్కమ్ పెరిగిందా, ఇప్పుడు పెరిగిందా? సార్ అసలు ఇంపాక్ట్ రాకముందు నాకు మామూలుగా సాలరీ వచ్చేది, కానీ సాలరీ కన్నా ఎక్కువగా ఇప్పుడు ఇంపాక్ట్లోకి వచ్చినాక వస్తుంది. బయట ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే యాక్చువల్గా చాలా విషయాలు నేర్చుకున్నాం. యాక్చువల్గా మైక్ ఇచ్చేయి సరిగ్గా, ఏమవుతుందో తెలుసు. సీతారెడ్డి గారు, బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్. ఆఫ్టర్ ఇంపాక్ట్ అసలు నా భూతో నా భవిష్యత్. ఇంకా అసలు మాట్లాడలేము అనుకున్న స్టేజ్ నుంచి మనం మాట్లాడే ప్రతి పదానికి పైసలు వసూలు చేయొచ్చు అని తెలిసింది. అది ఇంకెవరు చెప్తారు? సంపాదిస్తున్న వాళ్ళు 2-3 చెప్పండి. మునిలక్ష్మి గారు, నెల్లూరు మునిలక్ష్మి, కానీ తిరుపతిలో ఉంటుంది. రామ్ కమల్ మెజిషియన్. సార్ ఇంపాక్ట్లోకి రాకమునుపు నాకు మాట్లాడడమే తెలియదు. ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత మాటలు నేను నేర్పించడం జరుగుతుంది. అలాగే మహిళల దగ్గర వాళ్ళకు ఊరికినే చెప్తుంటే మేము ఇస్తాం మేడం అనే వస్తున్నారు. తీసుకురాలేదా? తీసుకుంటున్నారు. అది తీసుకుంటే మాట్లాడలే వద్దు. సేమ్ రామ్ కమల్ గారు మెజిషియన్ గారికి ఇవ్వండి. ఈజ్ ఎ మ్యాజికల్ ట్రైనర్ అని పేరు పెట్టడం జరిగింది, గుర్తుంది కదా మీకు? ఇంపాక్ట్కు ముందు నా ప్రొఫెషన్ వేరు, ఇంపాక్ట్కి వచ్చిన తర్వాత ఐఎమ్ ఏ ట్రైనర్ నౌ. మై ప్రొఫెషన్ ట్రైనర్ అంత వదిలిపెట్టు, నచ్చదు. దానివల్ల సంపాదిస్తురా లేదా ఇంపార్టెంట్. దానివల్లనే సార్ నాకు అప్పటికంటే ఇన్కమ్ ఇప్పుడు ఎక్కువ వస్తుంది. ఎనీ టైమ్స్ ఆల్మోస్ట్ డబల్ సార్. థ్యాంక్ యూ సార్. కదం కృష్ణమూర్తి ద బిజినెస్ మ్యాన్, ఆయన ఏదైనా సరే టక్కున దాన్ని కన్వర్ట్ చేస్తాడు మనీగా. అది ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఇంపాక్ట్కి వచ్చినాక రాకముందు చిన్న బిజినెస్ చేసేవాడిని. ఇంపాక్ట్లో వచ్చిన ఒక ట్రైనర్ అయినాక నేను దాదాపుగా ఒక 10 lakhs వరకు సంపాదించాను ట్రైనర్గా. ఓకే, రైట్ ట్రైనర్స్, వీ వాంట్ టు మేక్ మనీ ఆల్సో. మనీ ఈజ్ ఇంపార్టెంట్. అది కొంతమంది అంటారు డబ్బు అవసరమా సార్, డబ్బు ఏముంది సార్, కుక్ అని కొడుతొస్తుంది. ఆ కుక్ ఎక్కడదో చూపించుర్రి. నేను దానికోసం వెతుకుతున్నా. అన్ని డైలాగులు అవే. మనీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ న్యాయంగా సంపాదిద్దాం, ధర్మంగా సంపాదిద్దాం, తెలివితో సంపాదిద్దాం. అందుకోసమే వేణుగారిని ఎప్పుడు పిలిచినా మీ మోటివేషన్ క్లాస్ నాకు అక్కర్లేదు అంటాడు. మళ్ళీ ఏం కావాలి? ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. వారు రాసిన బుక్ సెయింట్ ఇన్ సూట్ ఆర్డినరీ బుక్ కాదండి. జస్ట్ అది ఫాలో అయినా మీ టోటల్ టెక్నాలజీ మారిపోతుంది, మీరు చేస్తున్న బిజినెసే మారిపోతుంది. అంత అద్భుతమైన బుక్. దాన్ని వాళ్ళు వర్క్షాప్ కూడా పెడతారు. కానీ నౌ ఐ రిక్వెస్ట్ వేణు గారు ఒక 20-25 minutes ఐ ఇన్వైట్ యూ టు అడ్రస్ ద పవర్ఫుల్ ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా సంవత్సరాల నుంచి నేను ఇంపాక్ట్ చేయడం నుంచి ఇంపాక్ట్ చేసే వాళ్ళని ఇంపాక్ట్ చేయడానికి మారాను అనుకుంటాను. ఈవేళ అందరూ కూడా ఇంపాక్ట్ చేసేటటువంటి లీడర్స్ ఇక్కడ ఉన్నారు. సో ద వెరీ పర్పస్ ఆఫ్ ఇంపాక్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే వాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఇంపాక్ట్ చేసే వాళ్ళని క్రియేట్ చేసేటటువంటి లీడర్స్ని తయారు చేయడం అనేది నా మిత్రుడు నాగేష్కి చెల్లుతుంది అది. సో అంటే ఇది చాలా హంబుల్గా స్టార్ట్ అయిందండి. ఒక 90sలో స్టార్ట్ అయింది. దట్ ఇక్కడే లక్డీ కపుల్లో వాసవి కళ్యాణ మండపం, వాసవి అకాడమీలో స్టార్ట్ అయింది. సో ఆ రోజు నుంచి ఉన్నాము. చొక్కాపు వెంకటరమణ గారని ఆయన
చేసిన ప్రోగ్రామ్ చూసి ఇంపాక్ట్ని పెట్టి దాని తర్వాత జేఎన్టీలో 1 month జరిగేదండి ఇంపాక్ట్ ప్రోగ్రామ్. దాంట్లో 10 రోజులు నా సెషన్సే ఉండి, అంటే ఒక సండే అయితే ఒక రకంగా ఇన్పేషెంట్ ప్రోగ్రాంలో అంటే ఒక సర్జరీ చేసినట్టు చేసేవాళ్ళం, స్పెషల్ సండే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. స్టిల్ రిమెంబర్, అంటే వాళ్ళు ఒక జనరేషన్ నన్ను గుర్తుపెట్టుకుని ఉంటుంది దట్ దోస్ డేస్ టిల్ 2013. ఐ థింక్ ఐఎమ్ వెరీ యాక్టివ్ యాజ్ ఎ స్పీకర్. సో ఎప్పుడైతే 2011లో, ఎందుకంటే ఎవ్రీ డికేడ్ నేను కొత్తగా ఆలోచిస్తాను. ఫస్ట్ డికేడ్ మిషన్ ఇన్స్పైర్, ఈ తరాన్ని ఇన్స్పైర్ చేయాలని అనుకున్నా. ఎందుకంటే 99లో ఆర్ 98లోనో జేసీస్ తరపున శంషాబాద్ వెళ్ళినప్పుడు గోల్ అంటే అక్కడ యూత్కి తెలీదు, అంటే ఫుట్బాల్ గోల్ అంటారు అదేనా సార్ అని అడిగారు వాళ్ళు. సో అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఇక్కడ హైదరాబాద్కి ఇంత పక్కనున్న, అప్పుడు ఎయిర్పోర్ట్ లేదు కదా, ఉన్న ప్రదేశంలోనే ఇంత అవగాహన లేకపోతే అసలు జీవిత పొటెన్షియల్ పట్ల సో ఎంత అవసరం ఉంది అనుకుని నేను అప్పుడు బిజినెస్లో ఉన్నాను. సో ప్రింటింగ్ బిజినెస్లో ఇక్కడ దీనికి పక్కనే శ్రీదేవి గ్రాఫిక్స్ ఇంకా ఉంది, అది నా ఎంప్లాయీస్కి ఇచ్చాను. అది ఇంకా స్టిల్ దట్ ఈజ్ రన్నింగ్ వెరీ వెల్ విత్ ఆల్మోస్ట్ 7 to 10 crores టర్న్ తోటి. మా చెల్లి పేరు అది శ్రీదేవి గ్రాఫిక్స్కి వాకింగ్ డిస్టెన్స్ అనమాట. సో నాగేష్ ఆల్సో ఇస్ కస్టమర్ టు దట్. 100 అడుగులు. యా, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ పృథ్వీ. ఎవరికైతే నేను ఇచ్చానో అతను మా చెల్లి పేరు నిలబెట్టాలనుకున్నాను, అది అలా నిలబెట్టి 25 మందికి అతను జీతాలు ఇస్తున్నాడు పృథ్వీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ లైక్ దే ఆర్. సో అంటే నాకు తెలియదు అప్పుడు మెంటరింగ్, ఎంటర్ప్రినర్షిప్ అన్నీ నాకు విషయాలు తెలీదు. కిషోర్ నా పక్కనే ఇంకొకటి ఉంటుంది. ఆ కిషోర్ 10 ఏళ్ళు నా దగ్గర పనిచేశాడు, ఈవేళ 20 మందికి జీతం ఇస్తాడు. అప్పుడు ఆ అబ్బాయిని తిట్టినని నేను ఎవరిని తిట్టుని ఉండను. సో అంటే ఇప్పుడు మా నాగేష్ తిడతా ఉంటే ఎందుకు తిడుతున్నాడా అనుకుంటాను. సో సో నైస్. అంటే మెంటర్, అందుకే జీవితంలో ఐదర్ యూ షుడ్ హ్యావ్ ఎ మెంటర్ ఆర్ యూ గెట్ మెంటల్ అంటారు. సో రైట్ మెంటర్ దొరకడం కూడా అదృష్టం. సో ఎందుకంటే మనకి గురు ధర్మాల్లో 5 ధర్మాలు ఉన్నాయని చెప్తారు. మర్కట న్యాయ, మార్జాల న్యాయ, మత్స్య న్యాయ, కూర్మ న్యాయ, భ్రమర కీటక న్యాయ. మర్కట న్యాయ అంటే కోతిపిల్ల కోతిని పట్టుకున్నట్టుగా సరైనటువంటి గురువుని, అంటే ఒక మెంటర్ని పట్టుకోవాలి. మీరు అందరూ చేసింది అదే, నాగేష్ని పట్టుకున్నారు. సో ఒక రైట్ మెంటర్ ఇన్ లైఫ్, మన యొక్క ట్రాజెక్టరీ ఆఫ్ లైఫ్, అంటే ఒక డైరెక్షన్, ఒక దిశ మార్చేస్తుంది. సో రెండవది ఏంటంటే మార్జాల న్యాయ. అవసరమైనప్పుడు పిల్లిని పిలుస్తుంది, 7 పొయ్యిలు తిప్పుతుందని చెప్తారు. సో అందుకని మనకి ఎప్పుడైనా అవసరం అయితే మనకి ఒక పెద్దవాళ్ళు, ఒక గురువులు, ఒక గైడ్, ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఎందుకంటే ఎవరికైనా ఈవేళ చెప్పేవాళ్ళు ఉన్నారు అండ్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమందికి, కానీ చెప్పుకునే వాళ్ళు మనుషులకి వేళ లేరు. ఎందుకంటే మనం చాలా వైడ్ వరల్డ్లో ఉన్నాం, మనం ఇప్పుడు కూడా కనెక్ట్లో ఉన్నాం, ఇంటర్నెట్కి మన అంతా కూడా కనెక్ట్ ఉన్నాం, బట్ ఇంటర్నెట్కి కనెక్ట్ లేము. సో మనకి కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి, కనెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వలేదో వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్. అందుకే నేను 5C ప్రిన్సిపల్ అంటాను: కనెక్ట్, క్రియేట్, కమ్యూనికేట్, కొలాబరేట్ అండ్ సెలబ్రేట్. ఇఫ్ యూ కాంట్ కనెక్ట్ యువర్ సెల్ఫ్, మీకు ఎన్ని డౌట్స్ జీవితాంతం వస్తూనే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంటుంది. ఏ రోజు ఇన్ఫర్మేషన్ ఆ రోజుకే పనిచేస్తుంటుంది. మూడ్స్ని బట్టి, స్వింగ్స్ని బట్టి పనిచేస్తూ ఉంటారు. దెర్ ఇస్ నో డైరెక్షన్, దెర్ ఇస్ నో లైట్ హౌస్ ఇన్ సైడ్. సో బయటి దిక్సూచి మాత్రమే మీకు ఉంటుంది. సో బయటి దిక్సూచి నార్త్ని చూపిస్తుంది. నార్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ కెనడా ఏరియాలో ఉంటుందండి. అది 500 kilometers అటు ఇటు ఉంటుంది. అది యాక్చువల్ ట్రూ నార్త్ వేరు, మ్యాగ్నెటిక్ నార్త్ వేరు. ట్రూ నార్త్ అన్నది ఏ కాంపాస్ చూపించలేదు. ఓన్లీ యువర్ ఇన్నర్ కాంపాస్ కాల్డ్ మనస్సాక్షి, కాన్షియన్స్ మాత్రమే చూపించగలుగుతుంది. ఏ పర్సన్ హూ ఈజ్ నెవర్ అవేర్ ఆఫ్ హిస్ సెల్ఫ్, హిస్ స్పిరిట్, కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రూ పర్పస్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ లైఫ్. సో అందుకని కనెక్ట్ ఎప్పుడైతే ఉందో మీతో మీకు, దెన్ యూ కెన్ క్రియేట్ ఎ పాసిబిలిటీ. ఎందుకంటే మనకి మైండ్ ఈజ్ ఎ గ్రేట్ సర్వెంట్ అండ్ ఎ పూర్ మాస్టర్. దానికి మన ఇంద్రియాలు ఉంటాయండి, ఇంద్రియాలండి కూడా గ్రేట్ సర్వెంట్, పూర్ మాస్టర్. మనకి రథం ఉంటుంది, భగవద్గీత మీద మన పిక్చర్ చూస్తే 5 గుర్రాలు ఉంటాయి, విచ్ రిప్రజెంట్స్ అవర్ సెన్సెస్, ఇంద్రియాలు అవి. అండ్ పగ్గాలు ఉంటాయి మన ఆలోచనలు. రథసారథి ఉంటారు మన బుద్ధి, అండ్ రథంలోని వ్యక్తి ఉంటారు మీ సోల్, అండ్ జెండాపై కపిరాజు. అంటే మీ మైండ్ని కంట్రోల్ చేస్తేనే మీకు, హనుమంతుని వేరే దేశాల్లో మంకీ గాడ్ అంటారు. అంటే మైండ్ మంకీ లాంటిది. మీరు శ్వాసతో కంట్రోల్ చేసినప్పుడు మీ మైండ్ బికమ్స్, మీ సెంటర్ మైండ్ నుంచి హార్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్కి షిఫ్ట్ అయిందో
దెన్ యువర్ అనహాత్ చక్ర విల్ యాక్టివేట్ అండ్ మీ జీవితంలో ప్రేమ ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే ప్రేమ ఉందో మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి కావాల్సిన ధైర్యం వస్తుంది. అండ్ యువర్ మిషన్ విల్ బీ క్లియర్ టు యూ. అందుకే హనుమంతుడు గుండెని ఓపెన్ చేస్తే రాముడు ఉంటాడు. రాముడు అంటే ప్రేమ. ప్రేమ ఎక్కడుందో ధైర్యం అక్కడ ఉంటుంది. ధైర్యం ఉన్న చోట సాహసం ఉంటుంది. అందుకని ఆయన అనుకున్న లక్ష్యానికి రాముడన్నా బ్రిడ్జ్ చేసుకున్నారు, కానీ హనుమాన్ టేక్స్ ద లీప్. దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ లీప్ అంటారు. సో లైఫ్ ఇంక్రిమెంటల్గా మారడం వేరు, ఒక లీప్ తీసుకోవడం వేరు. సో పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఎప్పుడైతే ఒక షిఫ్ట్ జరిగిందో సడన్లీ ఇప్పుడు దాకా చూడని పాసిబిలిటీస్ మీరు చూడగలుగుతారు. సో ఆ పాసిబిలిటీస్కి రావాలంటే యూ ఆర్ ఎట్ ఏ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే మనం మనుషులు కళ్ళతో ఎన్ని చూడగలం అన్నే చూడగలం. కొన్ని జంతువులు నైట్ చూడగలుగుతాయి, కొన్ని జంతువులు చూడగలిగి మనుషులు ఎప్పుడు చూడలేరు. కొన్ని బైనాక్యులర్ పెట్టుకుని మనం కొన్ని గెలాక్సీస్ మనం చూడగలుగుతాం. అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీలో మనం ఎన్ని చూడగలమో అన్నీ చూడగలం. కానీ మీ జీవితంలో మీరు ఏది చూడలేరు అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది? అంటిల్ అండ్ అన్లెస్ యూ రీచ్ అండ్ ఏ హయ్యర్ ఫ్రీక్వెన్సీ యూ విల్ నెవర్ నో వాట్ యూ డు నాట్ నో. అందుకే మనకి లెర్నింగ్లో మాట చెప్తారు. సో ఐ నో అండ్ ఐ నో దట్ ఐ నో. దెర్ ఇస్ వెరీ లీస్ట్ పర్సంటేజ్ ఇన్ లైఫ్ ఏంటంటే నాకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. ద సెకండ్ వన్ ఏంటంటే ఐ డోంట్ నో అండ్ ఐ నో దట్ ఐ డోంట్ నో. నాకు తెలీదు అన్న విషయం నాకు తెలుసు. బట్ మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఏంటండి? యా. సో ఇది లాజికల్గా మనకు తెలుస్తుంది, ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో అన్నది. బట్ అంటిల్ అన్లెస్ యు ఆర్ ఎన్లైటెండ్, you operate from your authentic self, you operate from your conscience, you will never know that what you do not know. So danike the position you come from creates center, the state of being you come from creates center. Today human beings have become human doings. So మన అందరం కూడా చిన్నప్పటి నుంచి సో an activity. సో అందుకే there are only two contexts in life, love or fear. ఇందాక చాలామంది అడిగారు ఈ భయం ఉంది, దీన్ని ఎలాగా అని. కాంటెక్స్ట్ మారకుండా మీరు కంటెంట్ ఎంత మార్చినా మీ జీవితంలో భయం అనేది పోదన్నమాట. మా ఇంటికి వచ్చారు, మీరు కాఫీ ఇచ్చాం, కాఫీ చాలా బాగుంది కానీ కప్పు కడగకుండా ఇచ్చా. కప్పుకి హ్యాండిల్ లేదు, కప్పు ప్లాస్టిక్, కప్పు ఓవర్ఫ్లో అవుతుంది. సో కాంటెక్స్ట్ అన్నది నాట్ వాట్ యు ఆర్ డూయింగ్, వై యు ఆర్ డూయింగ్. వై యు ఆర్ డూయింగ్ అన్నది మీరు లాజికల్గా చెప్పడం కాదు. సో అందుకే వై టెస్ట్ అంటారు. ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్, ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రినర్. వై యూ వాంట్ టు బికమ్? ఎవ్రీబడి సేస్ టు సర్వ్ పూర్ ఆర్ ఎవ్రీబడి సేస్ టు గివ్ ఎంప్లాయ్మెంట్. సో ఈజ్ ఇట్ రియలీ కమింగ్ ఫ్రమ్ యువర్ స్పిరిట్? సో నేను ఇవ్వడానికి నీవెవరు ఇవ్వడానికి? అందుకే 4 స్టేజెస్ ఉంటాయండి స్పిరిచువాలిటీలో. ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ లైఫ్ హ్యాపెన్స్ టు మీ, జీవితం నాకు జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ విక్టిమ్ కాన్షియస్నెస్. ఎవరో ఏదో చేస్తారు, ఈ సీఎం ఇస్తాడు, ఆ గవర్నమెంట్ ఇస్తుంది, లేదా మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ సో నన్ను ప్రేమించాడు, నన్ను మోసం చేశాడు. సో ఇవన్నీ కూడా లైఫ్ హ్యాపెన్స్ టు మీ. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, గ్రహాలు బాగున్నాయా, రేఖలు బాగున్నాయా, ఇవన్నీ లైఫ్ హ్యాపెన్స్ టు మీ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ద సెకండ్ స్టేజ్ ఈజ్ లైఫ్ హ్యాపెన్స్ బై మీ. సో ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ఐ హ్యావ్ ద టాలెంట్, నాకు స్కిల్స్ ఉన్నాయి, ఏది కావాలనుకున్నా నేను చేస్తే అవుతుంది. సో ఇట్ ఈస్ బై మీ. Nothing wrong that every student should have the confidence that I can do. So ఈ కాన్ఫిడెన్స్ వల్ల అతను చేయగలను అనుకుంటాడు. బట్ వన్స్ యూ గెట్ మోర్ మెచ్యూర్డ్ దెన్ యూ అండర్స్టాండ్ దట్ లైఫ్ హ్యాపెన్స్ త్రూ యూ, ఇట్స్ నాట్ బై యూ ఎనీమోర్. ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినాయి, ఇట్స్ నాట్ ఫ్రమ్ ద ట్యాప్, ఇట్ ఈస్ త్రూ ద ట్యాప్. సో యూ బికమ్ ఏ ఛానల్. ఇందాక వెన్యూ భగవాన్ అన్నారు. సో మా ఆఫీసులో పెట్టినప్పుడు, ఇక్కడే నీలోఫర్ కేఫ్ ఎదురుగుండా ఉండేది నా ఆఫీసు. సో అక్కడ పెట్టినప్పుడు అందరూ వచ్చి సో నీ పేరులో మిస్టేక్ ఉంది వేణు అని చెప్పేవారు, ఎందుకంటే వెన్యూ భగవాన్ అని రాస్తుంది కాబట్టి. అప్పుడు నేను చెప్పాను, మిస్టేక్ కాదండి, అది మెసేజ్. బికాజ్ ఐఎమ్ వెన్యూ ఫర్ భగవాన్స్ వర్క్ కాబట్టి ఆ అవార్డు నాకు ఇచ్చారు. సో రాజుగారు గుర్రం మీద వస్తుంటే ఎర్రతివా చేస్తే నాకే ఇస్తారు అనుకుంటుంది. సో అందుకని మన జీవితంలో వచ్చేటటువంటి డబ్బులు కానీ గౌరవం కానీ చేసిన పనికి తప్ప మనకు కాదు. అందుకే నాకు ఎవరైనా సెలవు కప్పితే నేను నమస్కారం పెడతాను, అందరూ మీకు పెడుతున్నాను అనుకుంటారు. నాలో నా సరస్వతీదేవికి నమస్కారం పెడుతుంటాను. సో అందుకని మన ద్వారా జరుగుతాయని మనం తెలుసుకున్నప్పుడు, నేను ఫైర్ పుస్తకంలో ఒక మాట రాశాను, ఏదన్నా రాయడం మొదలు పెడితే రాస్తున్నప్పుడు మొట్టమొదటిగా పెన్ను రచయితను ఫాలో అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇమ్మర్స్ అయ్యారో, ఒక ఫ్లో స్టేట్కి వెళ్ళారో, మీరు పెన్నును ఫాలో అవుతారు. దట్స్ కాల్డ్ ఫ్లో స్టేట్. సో ఎనీబడీ కెన్ రీచ్ దట్ స్టేజ్. ఇందాక ఎవరో చెప్పారు ఎలాగ ఫోకస్ చేయడం అని. ఒక 10,000 గంటలు ఏ ఫీల్డ్లో అన్నా కనుక ఫోకస్ పెడితే మనం జీనియస్ అవుతామని చెప్తుంది ఒక స్టడీ. కానీ 10,000 గంటలు స్పెండ్ చేయడం కాదండి, 10,000 సార్లు మీరు ఎఫర్ట్ పెట్టడం. సో ఒక థామస్ ఆల్వా ఎడిసన్ చెప్తారు 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడని.
ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో, ఐ ఇన్వెంటెడ్ 10,000 వేస్ ఆఫ్ నాట్ ఇన్వెంటింగ్ ఏ బల్బ్ అని చెప్పాడు ఆయన. సో అంటే మీరు ఏదన్నా ఒకటి సాధించాలనుకుంటే అది ఎందుకు సాధించాలో అన్నది బలంగా దొరికితే మీరు మధ్యలో గివప్ చేయరు కదా, ఇంకా వేరే ఏది ఆలోచించరు అది. అందుకే బిజినెస్ ఇక్కిగాయ అంటారు, జీవితంలో ఏదన్నా గొప్పది సాధించాలంటే ప్యాషన్, మిషన్, ఒకేషన్ అండ్ ప్రొఫెషన్ అంటారు. అలాగే నేను బిజినెస్ ఇక్కిగాయ అని రాశాను. ఫస్ట్ ప్యాషన్ అంటే వాట్ డ్రైవ్స్ యువర్ క్యూరియాసిటీ, ఆసక్తి ఎక్కడుందో ఆసక్తి అక్కడే ఉంది అంటారు సీతారామ శాస్త్రి గారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ హౌ డిడ్ యూ బికమ్ జీనియస్ అంటే ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్. ఇఫ్ యూ హ్యావ్ క్యూరియాసిటీ అప్పుడు మీరు దాంట్లో తెలుసుకోవాలని ఆసక్తి వస్తుంది. అండ్ రెండవది వాట్ ప్రాబ్లమ్ యూ కెన్ సాల్వ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచానికి మీరు ఎప్పుడు అవసరం, మీరు ఎంత గొప్ప స్పీకరు, ఇవన్నీ అవసరం లేదు. ఆర్ యూ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్, ఆర్ యూ యాడింగ్ ఎనీ వాల్యూ, వై షుడ్ దే చూజ్ యూ. నోబడీ కేర్స్ హౌ మచ్ యూ నో అంటిల్ దే నో హౌ మచ్ యూ కేర్. ఈ ప్రపంచంలో మీకు ఎంత తెలుసు అన్నది వాళ్ళకి అనవసరం, మీరు వాళ్ళ గురించి ఎంత పట్టించుకుంటున్నారు అన్నది తెలిసే వరకు కూడా. సో 4వ స్టేజ్ ఆఫ్ ద ఏంటంటే, సో ఐఆమ్ లైఫ్ హ్యాపెన్స్ టు మీ. సో ఫస్ట్ది ఏంటంటే లైఫ్ హ్యాపెన్స్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ యాజ్ మీ. లైఫ్ హ్యాపెన్స్ యాజ్ మీ. ఈ ప్రపంచంలో అతను ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు మోసం చేశాడు, ఇలాంటి వాళ్ళు ఎంత తగిలారు, చెక్ యువర్ సెల్ఫ్. లైఫ్ హ్యాపెన్స్ యాజ్ యూ. అందుకని ఈ ప్రపంచంలో మీరు ఎవరినన్నా అట్రాక్ట్ చేస్తున్నారంటే దెన్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. హూ ఆర్ యూ బీయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ కాదండి, హూ ఆర్ యూ బీయింగ్, దట్ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ లైఫ్. నేను స్టీవ్ హార్డిసన్ అని, హీస్ కాల్డ్ అల్టిమేట్ కోచ్ ఇన్ ద వరల్డ్. ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ విత్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్ మిస్టర్ రంజన్ కుమార్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఆయన నన్ను ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండాలి, మేము ఈవెంట్ క్రియేట్ చేసాము ఒకటి అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అప్పటికి. దెన్ ఐ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ హిమ్. ఆయన పుస్తకం చదివితే కానీ ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వలేరని చెప్తే ఆ పుస్తకం చదివాం, దట్ అల్టిమేట్ కోచ్ అని. సో దాని తర్వాత ఒక రోజున ఆయన ఫోన్ చేశారు స్టీవ్ హార్డిసన్. ఆయన 2 గంటలు ఆయనతో మాట్లాడితేనే $10,000 అంటే ఆల్మోస్ట్ 10 lakhs అండ్ అది అమెరికాలో ఆయన ఇంటికి దగ్గరికి వెళ్తేనే కోచ్ చేస్తాడు ఆయన, అది అపాయింట్మెంట్ తోటి. అండ్ అలాంటి జెంటిల్మెన్ వీ కాల్ మీ అండ్ దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు వర్క్ ఫర్ దట్ ఈవెంట్. ఆయన ఒక మాట చెప్పారు, బిట్వీన్ ద ఈవెంట్ అండ్ యూ దే షుడ్ బి నథింగ్. నీకు ఆ ఈవెంట్కి మధ్యన ఏమి ఉండకూడదు అన్నాడు. ఇది నాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే మీరు ఏదన్నా ఒకటి చేయాలంటే మీకు ఆ లక్ష్యానికి మధ్య ఇంకేం ఉండకూడదు. దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ రీజనబుల్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. ఇందాక పట్టాభిరామ గారు పక్కన కూర్చున్నారు. నాకేమనిపించిందంటే నేను పట్టాభిరామ గారు పక్కన కూర్చున్నాను అనుకోలేదు. ఐఎమ్ సిట్టింగ్ బిసైడ్ ఏ గ్రేట్నెస్. ఎందుకంటే చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, బట్ నాది 2012 ఇంపాక్ట్లో ఒకటి వైరల్ అయింది, మీ అందరికీ తెలుసా స్పీచ్ పేరేంటండి? 2012లో ఒక స్పీచ్ చాలా వైరల్ అయింది, అది గుడ్ టు గ్రేట్. సో గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. దిస్ ఇస్ ఎ జిమ్ కాలిన్స్ బుక్ కాల్డ్ గుడ్ టు గ్రేట్. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్ బికాజ్ చాలామంది గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఇందాక చెప్పారు ఆయన పట్టాభిరామ్ గారు, ఎందుకు మనం ఇలాగ అంత అతి వినయం ప్రదర్శిస్తాము, ఎందుకు ఇలా ఉంటామంటే దెర్ ఇస్ అన్ ఇంటెలెక్చువల్ స్లావరీ స్టిల్ ఇన్ ఇండియా బికాజ్ వీ హ్యావ్ బీన్ ఎన్ని వందల సంవత్సరాల నుంచి అండి మనం 200 మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతోమంది చేత సప్రెస్ అయినటువంటి దేశం అన్నమాట ఇది. సో మన ఎడ్యుకేషన్లో లార్డ్ మెకాలే కుట్ర అని చెప్తారు. అసలు మన యొక్క చదువు పర్పస్ ఏంటంటే ఇప్పటికీ మైండ్లో ఉద్యోగం చేయడం కోసం. ఇండస్ట్రియల్ ఎరాలో జాబ్స్ ఉన్నాయండి, దాని ముందు జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఒక రైతు 10 ఎకరాలు పొలం చేస్తే భుజం మీద కండ వేసుకుని పనులు చేస్తే అతన్ని వేళ అగ్రిప్రినర్ అంటున్నారు. అండ్ ఏదో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఎంటర్ప్రినర్స్, ఎంప్లాయీ అనే కాన్సెప్ట్ ఇది కదండి. అంటే ఎవరో ఒకరు జాబ్ ఇవ్వాలి అనే ఆలోచించే మైండ్ సెట్ అన్నది స్లావరీ కదా. నౌకరీ.com అంటే ఏంటంటే దాని మీనింగ్ జాబ్ చేసినా పర్వాలేదు. సుందర్ పిచ్చయ్య గారు, సత్యనాదల్లా గారు వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే, బట్ డూ దే హ్యావ్ ఎ మైండ్ సెట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ? వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటున్నారు కదా. చెస్లో ఏది పవర్ఫుల్? నేను సైంటిని సూటర్ రాశా. ఏది పవర్ఫుల్ చెస్ ఆటలో? రాజా, మంత్రా, పోనీ రాజా, రాణియా, సోల్జరా కదండి. నేనేం రాసాను తెలుసండి పుస్తకంలో, ఏది ఇంపార్టెంట్ కాదు, ఆడేవాడే పవర్ఫుల్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ పవర్ఫుల్, ఓన్లీ ఆడేవాడే పవర్ఫుల్. Somebody gives you job, somebody can also remove you from the job. Hire and fire. For hire and రాస్తా ట్యాక్సీ వెనకాల we are hiring అంటాడు. అంటే మిమ్మల్ని అద్దెకి తీసుకోబడను.
కదండి. మేము కూడా సరోగసి మదర్ లాంటి వాళ్ళనే. నన్ను కోచ్ కింద ఎవడో తీసుకుంటారు. నేను అతని బిజినెస్ గురించి, అతని విజన్, అతను అన్నీ మాట్లాడి నా బ్రెయిన్లో సరోగసి మదర్ ఎలాగా క్యారీ చేస్తుందో ఐ క్యారీ దేర్ విజన్. సడన్గా ఓ రోజున డిసైడ్ అవుతాడు వేణుగారు నాకు ఇంకా చాలనుకుని. అంటే ఎవరు పవర్ఫుల్? కానీ నా ఆలోచనల వల్లే, నా సలహా వల్లే అక్కడికి వచ్చానని చెప్తాడు. నన్ను ఏమంటారు? గురువు గారు అంటాడు. నాకేమొస్తుంది? జాబ్ సాటిస్ఫాక్షన్. ఇందాక లెర్నింగ్ ఉంది. రెండోది ఉందా? చిన్నప్పటి నుంచి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే తిట్టనుకునేవాడిని కదండి. ఎవ్రీబడి ఈజ్ ఎ బిజినెస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీబడి ఈజ్ ఏ సేల్స్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. పెళ్లి చూపులకు బ్రహ్మాండంగా వీడియోలు, ఫోటోలు తీసి పంపిస్తారు కదా. ఇజంట్ ఇట్ సేల్స్? ఇజంట్ ఇట్ ఇంటర్వ్యూ సేల్స్? వాట్ ఈజ్ నాట్ సేల్స్? సో ఎవ్రీబడి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. మీకు వేరే చోట డబుల్ శాలరీ వస్తే ఇది వీళ్ళే నేర్పించారు, వీళ్ళే లైఫ్ ఇచ్చారు ఉండిపోతారా? వేరే దేశం వెళ్ళిపోట్లా? ఇక్కడికంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే? మన ఇండియాలో 2 లక్షల గైనకాలజిస్టులు కావాలి. పల్లెటూరులో లేక ఎంతోమంది ఇబ్బంది పడి మన జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. బట్ వేరే దేశంలో మరి ఉన్న కంఫర్ట్స్కి ఆర్ వి నాట్ బికమింగ్ బిజినెస్ పర్సన్స్? గవర్నమెంట్ కాలేజీలో చదివితే 1 crore మన ట్యాక్స్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఆన్ ఈచ్ డాక్టర్. 60% ఆర్ 50% పెళ్లి చేసుకున్నాక మళ్ళీ కిచెన్లో ఫర్ ఎవర్ ఆ డాక్టర్ వాళ్ళు కిల్ చేయట్లే. ఇఫ్ దే ఫైండ్ ఇట్ బెటర్ దే కెన్ డూ ఇట్. అందుకని ఎవ్రీబడి ఈజ్ ఎ బిజినెస్ పర్సన్. అల్టిమేట్గా మనకి 2 రకాల లాభాలు ఉంటాయండి. ఒకటి కనపడే లాభం, ఒకటి కనపడే లాభం. సో నేను ఇందాక ఏదన్నా కంప్లీట్ చేయకపోతే మీరు అడగొచ్చు నన్ను. సో మర్కట న్యాయ, మార్జల న్యాయ, మూడవది మత్స్య న్యాయ. సో చేప గుడ్లు పెట్టి చూపుతో బతుకుతుందటండి. అందుకనే గురు దర్శనం, దైవ దర్శనం అంటారు. కొన్నిసార్లు మీటింగ్ పిలిచినప్పుడు రావాలి. కనపడలేదనుకోండి కొన్నాళ్ళకి మర్చిపోతారు. రియల్ ఎస్టేట్లో ఒక మాట చెప్తారు, జో దిక్తా హై అవుట్ ఆఫ్ సైట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ విజిబుల్ యు ఆర్ నాట్ సేలబుల్. దట్స్ వాట్ ఈజ్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సో అందుకని కనబడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆరాలోకి మీరు వస్తారు. నా స్పీచెస్ ఎన్నెన్నో యూట్యూబ్లో వినొచ్చు. యూ విల్ నాట్ బీ అండర్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై ఆరా. అండ్ ద 4th one ఈజ్ కూర్మన్యాయ. తాబేలు ఒడ్డును పెట్టి గుడ్లు లోపలికి వెళ్ళిపోతుంది, తన ఆలోచనతో బతుకుతుందట. మా గురువు గారు శివరామకృష్ణ గారని, ఆయన శ్రీశైలం దగ్గర ఒక తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన సమాధి కూడా కట్టేసుకున్నారు ఆల్రెడీ, ఇంకా చనిపోకముందు. ఈజీ 85 years ఉంటాయి. ఆయన నాకు, నేను జాబ్ చేస్తున్నప్పుడు, ఒక ఐటీఐ చేసి నేను జాబ్ చేస్తున్నప్పుడు, నీ మాట సమాజంలో నలుగురికి పలుకుబడి అవుతుంది అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, నా మాట నాకే ఉపయోగపడలేదు. ఇందాక శ్రీధర్ చెప్పినట్టు వేరే వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రిడిక్టెడ్ దట్. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ అని. సో ఆయన ఎప్పుడన్నా ఆయన ఇంటికి వెళ్తే, అప్పట్లో ఫోన్ లేక నేను వెళ్ళినప్పుడు ఆయన ఉండేవారు కాదు. నాకు ఒకసారి ఏం చెప్పారంటే, నేను లేకపోయినా నువ్వు వచ్చి వెళ్ళొచ్చు, నువ్వు వచ్చి వెళ్ళావన్న సంగతి నాకు నా భార్య నాకు చెప్తుంది, నేను ధ్యానంలో ఉన్నప్పుడు నీ గురించి నాకు ఆలోచన వస్తుందని చెప్పేవాడు. అంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే అవతల వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడు నీ గురించినటువంటి ఒక థాట్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇందాక పట్టాభిరామ గారు ఆ పుస్తకం చూసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఆయనకి ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చి 1 గంట మాట్లాడుతానన్నాను. సో ఆయన పుస్తకం చూసి ఆయన ఆలోచనలో ఏదో ఆలోచన వస్తే నాకు ఫోన్ చేసి చెప్తారు, లేదా గంపకు చెప్తారు. సో యు మస్ట్ బీ ఇన్ ద థాట్స్ ఆఫ్ ఎ గ్రేట్ మెన్. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచనలో ఉన్నారో, సరైనటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఫ్లాష్ అవుతారు. ఆ 2 కనెక్ట్ అయిందనుకోండి, దెన్ సడన్లీ దెర్ విల్ బి న్యూ పాసిబిలిటీ. అండ్ 5వది భ్రమర కీటక న్యాయం. ఒక ఆకు పురుగు ఆకు మీద ఉండి ఆకుని తిని ఆకు దగ్గర మీదే కాలకృత్యాలు చేసి అక్కడే చచ్చిపోతుంది, దాని లైఫ్ అది. కానీ ఒక భ్రమరం అనేది గుయ్యమని ఒక ఈగ ఉంటుందట. సో ఒక భ్రమరం కీటకం అది చెట్టులో ఒక తొర్ర చేసి, ఆ తొర్రలో ఒక మట్టితోటి దాని తొర్రలు నింపి ఈ ఆకు పురుగు దగ్గరికి వచ్చి గుయ్యమంటుందట. అది భయంతో అన్కాన్షియస్ అయ్యి చుట్టుకుని ఉంటుందట. దీన్ని తీసుకెళ్ళి ఆ తొర్రలో ఆ చిన్న మట్టితో తయారు చేసిన దాంట్లో వేసి రోజు వచ్చి గుయ్యమంటుంటుందట. అది వస్తుండే చాలు భయంతో ఉంటుంది, అది వెళ్ళిపోయినా కానీ మైండ్లో గుయ్యమంటుంటుంది దానికి. అలాగే దాని గురించి ఆలోచించి కొన్నాళ్ళకి అది భ్రమరం అయిపోతుందట. అది భ్రమర కీటక న్యాయం. అంటే ఆర్డినరీ పర్సన్ ఆల్సో వెన్ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఆ యొక్క సజ్జన సాంగత్యం వల్ల కొన్నాళ్ళకి రూపాంతరం చెందుతారనేటటువంటిది మన గురు ధర్మాల్లో చెప్పబడింది. ఈ 5 ధర్మాల్లో
మొదటిది మాత్రమే శిష్యుడు చేయాల్సిందట, మిగతా 4 కూడా గురువు యొక్క ధర్మాలట. అంటే గత 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో సో మా మిత్రుడు నాకు క్లోజ్ కాబట్టి అలా అనుకుంటాను, కానీ పేరు గంప అంటే అంత పెద్దగా అందరినీ బాస్కెట్లో వేసుకుని హోల్సేల్ మార్కెట్ ట్రైనింగ్ చేసేటటువంటి సో పేరు సార్థకం చేసుకున్నాడు. అంతమందిని ఆల్ ఇంక్లూజివ్ అంటారు చూడండి, ఎంఆర్పిలో ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడు. నా దగ్గరికి అందరూ రాలేరు, వెరీ రేర్ అనమాట నా దగ్గరికి క్లోజ్గా రావాలంటే. కానీ మనోడికి దూరం అవ్వాలంటే చాలా రేర్ అనమాట. ఈజ్ ఆల్ ఇంక్లూజివ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏదన్నా యాంటీడోట్ ఉందంటే అడాప్టివ్ ఇంటెలిజెన్స్. ఇక అడాప్ట్ ఎనీబడి, ఇక అడాప్ట్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ టెక్నాలజీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ క్వాలిటీ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ ఎ మెంటర్ అండ్ లీడర్. కానీ మీ గొప్పతనం ఏంటంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పడు, డైరెక్ట్గా స్ప్రైట్ తాగుతాడనమాట. సో అందుకని మీరు అన్ని కోతి చూడండి జంప్ చేస్తుంది, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు నుంచి ఆ చెట్టు నుంచి. పట్టుకోవాల్సింది ఏది? అలా పట్టుకుని ఉన్న మీరు గొప్పవాళ్ళు. అందుకు మీరు ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. మీరు మరింత ఎదగాలి జీవితంలో అని కోరుకుంటాను. నేను రాసినటువంటి లెవెల్ 6 లీడర్షిప్లో లెవెల్ 1 లీడర్షిప్ ఏంటంటే డ్రివెన్ బై డిజిగ్నేషన్. మీకు ఈరోజు ఒక డిజిగ్నేషన్ ఉంటుంది, ఆ డిజిగ్నేషన్ బట్టి నేను లీడర్ అనుకోవడం. డిజిగ్నేషన్ బట్టి మాత్రమే లీడర్ అనుకుంటే ఒక కరప్ట్ ఉంటాడు, ఓ మినిస్టర్ ఉంటాడు, కానీ ఐఏఎస్ ఏం చేస్తారు? సార్ అంటాడు. ఆయనకా పదవికా? సో అందుకని డిజిగ్నేషన్ బట్టి లీడర్ అనుకుంటే అందరూ లీడర్స్ కాదు కదా, ఆ పదవి ఉన్నంతసేపే. లెవెల్ 2 లీడర్షిప్ ఏంటంటే ప్రవర్తనను బట్టి. పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరు, క్యారెక్టర్ వేరు. పర్సనాలిటీ అనేది ఐస్బర్గ్ పైన కనపడుతుంది, చాలా ముఖ్యం. బికాజ్ మీ బిహేవియర్ బాగోలేదు, లోపల చాలా ప్రేమ ఉంది, ఎవరికి కావాలి? బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మంచి బిస్కెట్ ఉంది, ప్యాకింగ్ బాగోలేదు అనుకోండి, ఎవరు కొనరు. ప్యాకింగ్ చాలా బాగుంది, బిస్కెట్ బాగోకపోతే రెండోసారి కొనరు. సో అందుకని ఫస్ట్ మీరు మీ డ్రెస్ కానీ మీ అడ్రస్ కానీ అంటే మీ కమ్యూనికేషన్ కానీ ఏబిసిడి అంటాం, యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్, ఈ డిసిప్లిన్, ఇవన్నీ కనపడతాయి. ఇవి దాన్ని చూస్తే మీకు పెళ్ళని ఇస్తారు. కానీ పెళ్ళి అయిన తర్వాత మీరు ఇంకో కోణం కనపడింది అనుకోండి, మీకు అవుతుంది పెళ్ళి. సో ఎవరైనా ఒకసారి సేల్ చేయడం ఈజీ, కానీ మీరు సేల్ చేసింది అవతల వాళ్ళకి నిజంగా వాల్యూ కాదనుకోండి, రెండోసారి మళ్ళీ కస్టమర్ని ఎత్తుకోవాలి మీరు. అందుకే లైఫ్ టైం కస్టమర్ వాల్యూ అంటారు. మీరు ఒక టీ షాప్ పెట్టారు, ఒక ఆయన వచ్చాడు, టీ అండ్ బిస్కెట్ సమోసా తిన్నాడు, 50 రూపాయలు బిల్లు. 50 రూపాయలు కస్టమరే అనుకుంటారు మీరు, కానీ వారానికి 5 సార్లు వచ్చాడు, 250. నెలకి ఎంత అయిందని 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000. 5 ఏళ్ళు ఆ ఏరియాలో ఉండి మీ దగ్గర రెగ్యులర్గా వచ్చాడు, 60,000. ప్లస్ ఆయన 2 ఫ్రెండ్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు, ప్లస్ వాళ్ళ ఆఫీస్లో మీకు కాంట్రాక్ట్ ఏర్పాటు చేశాడు, టీ సప్లై, టీ సమోసా బిస్కెట్. ఇప్పుడు ఆయన 50 రూపాయల కస్టమరా, 5 లక్షల కస్టమరా? దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ టైం కస్టమర్ వాల్యూ. వెన్ యూ డీల్ విత్ 1 పర్సన్, మీ ఎదురుగుండా ఉన్న ఆయన కనుక మీరు చేయగలిగితే. అందుకే స్వామి వివేకానంద అంటాడు, నీ చేతిలో ఉన్న పనిని, నీకు అతి సమీపంలో ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం చేత మనం బలిష్టలం అవుతాం. అలా క్రమక్రమంగా మన శక్తిని వృద్ధి చేసుకుంటే ఏదో ఒకనాటికి సంఘంలోనూ జీవితంలోనూ అత్యంత మహత్తరమైన గౌరవప్రదమైన విధులను నిర్వహించవలసిన పరిస్థితుల్లో ఉంటామేమో అంటాడు. రైట్ నౌ చేతిలో ఉన్న పనిని, మీకు అతి సమీపంలో ఉన్న బాధ్యతని. సో లెవెల్ 2 లీడర్షిప్ ఈజ్ ప్రవర్తన బాగుండడం. లెవెల్ 3 లీడర్షిప్ ఈజ్ పర్ఫార్మెన్స్ బాగుండడం. మీరు ఎంత చాలా బాగుంది, మీకు అప్పచెప్పిన పనిని మీరు మెయిన్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని చేయలేదనుకోండి, మిమ్మల్ని ఎవరు స్పేర్ చేస్తారు? సో అందుకని వాట్ ఈజ్ ద వర్క్ టు బి డన్, రిజల్ట్స్ కావాలి అక్కడ. కానీ రిజల్ట్స్ని బట్టి మాత్రమే లీడర్ అనుకుని ప్రమోషన్ ఇచ్చారనుకోండి. నమస్కారం, చొక్కా వెంకటరమణ గారు. ఇంపాక్ట్కి ఇన్ఫ్లుయెన్సరు, ఇన్స్పిరేషను అయినటువంటి మూలకారకుడు చొక్కాపు వెంకటరమణ గారికి మనందరం ఒకసారి నా ఫైర్ పుస్తకాన్ని కూడా చుక్కా రామయ్య గారి చేత అద్భుతంగా రిలీజ్ చేయించారు.
సో ఆ పుస్తకం ఇప్పటికీ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో స్టిల్ ఇట్ ఈస్ సర్వింగ్ సార్. అండ్ ఆ పుస్తకం చదివి ఎంతోమంది లైఫ్స్ సూసైడ్ ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే ద ఎర్త్ సెంటర్ అని ఈవేళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెర్చ్ ఆన్ ఎన్విరాన్మెంట్ల మీద కర్తాల దగ్గర ఉంది. అది జాయిన్ అవ్వడానికి, ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వడానికి మన ఫైర్ పుస్తకం కారణం. ఆ ఫైర్ పుస్తకాన్ని అద్భుతంగా రిలీజ్ చేసిన చొక్కా వెంకటరమణ గారికి ధన్యవాదాలు. సో లెవెల్ 3 లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్. కానీ పర్ఫార్మెన్స్ని బట్టి మాత్రమే లీడర్షిప్ అనుకుంటే క్యారెక్టర్ లేని వ్యక్తి కూడా పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. లెవెల్ 4 లీడర్ ఏంటంటే మీరు ఎంత గొప్ప లీడర్ అయ్యారని కాదు, మీరు ఎంతమంది జీవితంలో లీడర్స్ని తయారు చేశారు అన్నది లెవెల్ 4 లీడర్షిప్. హౌ మెనీ పీపుల్ యూ ఎనేబుల్డ్ ఇన్ అవర్ లైఫ్. డాక్టర్ అబ్దుల్ కలాం గారు, ఆయన డ్రైవరు వెళ్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఆయన 10th క్లాస్ చదువుకున్నాడు. ఎందుకు చదువుకోకూడదని ఇన్స్పైర్ చేస్తే ఆయన ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రాయించారు, తర్వాత పీజీ రాయించారు. కలాం గారు చనిపోయే టైంకి ఆయన 3 పీజీలు చేసి పిహెచ్డీ చేసి తమిళనాడులో ఒక యూనివర్సిటీలో హయ్యెస్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అంటే ఒక సరౌండెడ్ మీ రాడార్లోకి వస్తే, మీ నెట్వర్క్లోకి వస్తే దే షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. దట్ ఇస్ లెవెల్ 4 లీడర్షిప్. లెవెల్ 5 లీడర్షిప్ ఏంటంటే మీరు ఏదో ఒక రంగంలో మాస్టర్ అవ్వడం. ఎందుకంటే నేను టాలెంట్ని 5 రకాలుగా డివైడ్ చేశాను. మీడియోకర్, నాసిరకం, గుడ్ బాగుంది, ఎక్సలెంట్ శ్రేష్టమైనది, ఎక్సెప్షనల్ ప్రత్యేకమైనది, మాస్టర్స్. సో అందులో నిష్ణాతుడని. నేను ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే, మన ట్రైన్లో వెళ్తూ ఉంటే టీ తాగాలనిపించింది, ఎదురుగుండా తాగుతున్నాడు, ఎలా ఉంది సార్ టీ అంటాం, వేడిగా ఉంది సార్ అంటాడు, అయితే నాకు కూడా ఒకటి ఇవ్వండి అంటాడు. అక్కడ అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయం. దట్స్ ఎ మీడియోకర్. అది బయట అమ్మలేడు, అక్కడే అమ్ముతాడు. సో ఇంట్లో మా వైఫ్ టీ పెట్టింది, ఎలా ఉందంటుంది, నేనేమంటా, లేకపోతే మళ్ళీ. సో దట్ ఈజ్ యాక్సెప్టబుల్ బట్ నాట్ సేలబుల్. సో బయట ఎక్కడో టీ తాగాను, బాగుంది, ఎక్సలెంట్, కానీ మన్నాడు అది మూసేయడం అనుకోండి, నాకు ఎక్కడ దొరుకుతుందా టీ, చాలా చోట్ల దొరుకుతుంది. బికాజ్ ఎక్సలెన్స్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్ టుడే. ఒకప్పుడు స్పీకర్స్ దొరికేవారు కాదు, ఫోటోగ్రాఫర్స్ దొరికేవారు కాదు, హెయిర్ సెలూన్స్ అన్నీ దొరికేవి కాదు. ఒక థియేటర్ బాగుంటే ఆ థియేటర్లో టికెట్స్ అలాంటి థియేటర్ ఇంకోటి ఉండేది కాదు. ఒక బస్సు లేకపోతే అలాంటి మంచి బస్సు ఇంకోటి దొరికేది కాదు. ఇవాళ ఎక్సలెన్స్ ఈజ్ ఎవ్రీవేర్. అగ్రీడా కాదండి? సో ఎక్సలెన్స్ ఈజ్ సాలబుల్ బట్ యు ఆర్ ఆల్సో రీప్లేసబుల్. అండ్ 4th one ఈజ్ ఎక్సెప్షనల్. దేర్ ఇస్ సమ్ గిఫ్ట్, ఎవ్రీబడి ఈజ్ గిఫ్టెడ్. యూ హ్యావ్ టు డిస్కవర్ ద గిఫ్ట్, డెవలప్ ద గిఫ్ట్ and use the gift so well so that you will be gift back to the giver of the gift. Everybody is gifted. You have to discover the gift, develop the gift, use the gift so well so that you will be gift back to the giver of the gift. ऐसा कुछ काम करके दिखा खुदा भी खुश हो जाए అంటే దేవుడిచ్చినటువంటి ఆ గిఫ్ట్ని కనుగొనాలి, ఉపయోగించాలి. సో తిరిగి ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడే ఆనందపడే విధంగా జీవించాలి. సో లెవెల్ 5 లీడర్షిప్ ఈజ్ బికమింగ్ మాస్టర్. సో ఎక్సెప్షనల్ ఉంది, కానీ మీరు కనుక యాటిట్యూడ్ లేదనుకోండి, మార్కెటింగ్ లేదనుకోండి, వచ్చిన అవకాశాన్ని మీరు కాలదనుకున్నారనుకోండి, ఏమవుతుంది, కళాకారుడిగా మిగిలిపోతారు, పింఛన్ మీద ఆధారపడాల్సి వస్తుంది, సఫర్ అవుతారు. ఎంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ధర్మం ఏంటంటే ధర్మ అర్థ. సో నువ్వు ఫస్ట్ ఒక మంచి క్యారెక్టర్తో ఉండడం మంచిదే, కానీ అర్థం లేనిటువంటి ధర్మం అర్థం లేకుండా పోతుంది. అందుకని మీరు సస్టైన్ అవ్వాలనుకుంటే దీన్ని ఖచ్చితంగా మీరు 3వ స్టేజ్కి తీసుకెళ్ళాలి. ప్యాషన్ నాకు చాలా ఇష్టం, 2వది మిషన్ ప్రపంచానికి అవసరం, 3వది నీకు డబ్బులు వస్తాయా. డబ్బులు రావాలంటే యు మస్ట్ కన్వర్ట్ ఇంటూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విచ్ ఆర్ సాల్వింగ్ సంబడీస్ ప్రాబ్లం. మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యుండొచ్చు, కానీ మీకు చిన్న ఫీజు వేయడం కూడా రాదు, లేదా పని చేయించడం కూడా రాదనుకోండి, ప్రాక్టికల్గా తెలియదు అనుకోండి, ఉపయోగం లేదు కదా. సో ఎంబీబీఎస్ మీరు అన్నీ తెలుసుకున్నారు, సర్జరీ చేయడం రాదనుకోండి. సో అందుకని స్కిల్స్ ఉన్నాయనుకోండి, అందుకే డాక్టర్స్ని కూడా 3H డాక్టర్స్ అంటారు. హ్యాండ్స్ తోటే ఎక్కువ స్కిల్స్ వాడతారు కనుక బాగా స్కిల్స్ ఉంటే వాళ్ళని గుడ్ డాక్టర్స్ అంటారు. ఫస్ట్ H హ్యాండ్స్ బాగా వాడతారు. 2వది హెడ్, చాలా విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని వాళ్ళు కస్టమైజ్ చేస్తారు, ఈ పర్సన్కి ఎలా చేస్తే బాగుంటుంది అని, వాళ్ళని ఎక్సలెంట్ డాక్టర్స్ అంటారు. 3వ డాక్టర్స్ హార్ట్ కూడా వాడతారు. దే సమ్ హ్యూమన్ బీయింగ్, గాడ్ గివెన్ మీ ఏ ప్రివిలేజ్ టు సర్వ్ దెమ్.
దే ఆర్ కాల్డ్ ఎక్సెప్షనల్ డాక్టర్స్. బట్ ఎక్సెప్షనల్ డాక్టర్స్కి బ్రాండింగ్ లేదనుకోండి, మార్కెటింగ్ లేదనుకోండి, పేషెన్స్ ఉండరు, ఆపర్చునిటీ ఉండదు. కస్టమర్ గివ్స్ ఆపర్చునిటీ టు బికమ్ మాస్టర్. మార్కెట్ గివ్స్ యూ ఆపర్చునిటీ టు బికమ్ మాస్టర్. No one will remain a master in life. If you lose it, if you use it or lose it అంటారు. రెస్ట్ ఇస్తే రస్ట్ పడుతుంది అంటారు. ఒక స్పీకర్గా నేను ఇంకా ఇవాళ లైవ్గా ఉండడానికి కారణం, ఇట్ ఈస్ ద మార్కెట్, ఇట్ ఈస్ ద పీపుల్. దే గివ్ అస్ ఎన్ ఆపర్చునిటీ టు సర్వ్ దెమ్. అండ్ మీరు కనుక ఈ లెవెల్ 5 లీడర్షిప్లో ఏంటంటే వర్క్లో మాస్టర్ అవ్వడం, వ్యక్తిగతంగా మాత్రం గ్రౌండెడ్ ఉండడం. ఎందుకంటే నేను ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చాను, అందుకని చాలా గట్టిగా ఉంటుంది. సో అది కనుక ఉందనుకోండి, మనం ఏమవుతాం, మనం మార్కెట్ ఏమవుతుంది. సో అందుకని ఈగో ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ఎనీ లీడర్ ఆర్ ఎన్ ఎంటర్ప్రినర్. సో రెండే పవర్స్ ఈ ప్రపంచంలో, పవర్ ఆఫ్ లవ్ ఆర్ లవ్ ఫర్ పవర్. బాహుబలి సినిమా చూడండి. సో పవర్ ఆఫ్ లవ్, ఆయన పదవి లేకపోయినా కానీ ఈయన ఎక్కడున్నది కానీ రాజేరా అంటారు. అండ్ బల్లాల దేవ పదవిలో ఉన్నా కానీ లవ్ ఫర్ పవర్, అమ్మను కూడా చంపేస్తాడు పవర్ కోసం. అందుకని లవ్ ఫర్ పవర్ ఉందనుకోండి బల్లాల దేవ అవుతారు. పవర్ ఆఫ్ లవ్ ఉందనుకోండి, డిజిగ్నేషన్తో సంబంధం లేకుండా ఈ బికమ్ బాహుబలి. సో లెవెల్ 5 లీడర్షిప్ ఈజ్ బికమింగ్ మాస్టర్ ఎట్ యువర్ వర్క్ అండ్ పర్సనల్లీ బీయింగ్ హంబల్. దిస్ ఈజ్ ద కాంబినేషన్. కలాం గారు చూడండి ఎక్స్ట్రాడినరీ, పివి నరసింహ గారు చూడండి ఎక్స్ట్రాడినరీ, మా మిత్రుడు గంబా నాగేశ్వరరావు చూడండి ఎక్స్ట్రాడినరీ, చొక్కా వెంకటరమణ గారు చూడండి ఎక్స్ట్రాడినరీ. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ ఆర్డినరీ, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. సామాన్యం కూడా కాదు, అతి సామాన్యంగా ఉండటం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గ్రేటెస్ట్ లీడర్స్. దీన్నే మినిమలిస్టిక్ లివింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. కలాం గారు కూడా బుక్ రాశారు, దట్ సింపుల్ లివింగ్, హై థింకింగ్. Level 6 leadership is the easiest and anybody can become a level 6 leader. When you are driven by a cause, when you are driven by a purpose, when your response to your inner calling, the cause is driving you, then you become a level 6 leader. It's no more, it's your intellectual, logical. It must be something, the inner calling. A spiritual calling. That's called being under. When you operate from that being, ఆర్డినరీగా చూడండి మన ఎన్విరాన్మెంట్ బట్టి మన బిహేవియర్ని బట్టి మన యొక్క ఐడెంటిటీ, మన బిలీఫ్ సిస్టమ్, వాల్యూస్ అండ్ పర్పస్ ఉండొచ్చు, ఉండకపోయిండొచ్చు. బట్ ఎక్స్ట్రాడినరీగా వన్స్ యూ డిస్కవర్ అవర్ పర్పస్, మీ ఐడెంటిటీ ఆల్టర్ అయిపోతుంది. అండ్ ఎవరి వాల్యూ సిస్టమ్ ఎలాంటివి ఉండాలని ఆల్టర్ అయిపోతుంది. అండ్ ఎవరి ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ ఆల్టర్. పుష్ప క్యారెక్టర్ చూడండి, తన యొక్క ఎన్విరాన్మెంట్ బట్టి అతని యొక్క బిలీఫ్ సిస్టమ్, వాల్యూ సిస్టమ్, దాన్ని బట్టి అతని ఐడెంటిటీ, దాన్ని బట్టి అతని ప్రవర్తన, దాన్ని బట్టి అతని పర్ఫార్మెన్స్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి, అంతే ఉంటుంది. బట్ వన్స్ హీ అండర్స్టూడ్ దట్, హీ డిస్కవర్డ్ ఏ పర్పస్ ఇన్ హిస్ లైఫ్, సో దెన్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో నేను యాక్చువల్గా ప్రజెంటేషన్ తప్ప అన్నీ మీకు చెప్పాను. సో వీఆర్ entering into a new era of conscious capitalism. What is conscious capitalism? The era of conscious capitalism is, can anybody read? Social responsibility. Second one? Next? Fourth? Fifth? So this is called conscious capitalism. దాంట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ప్రాఫిట్సా పర్పసా, రెండునా? ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, ప్రాఫిట్సా పర్పస్? సో పర్పస్ అన్నది ఎవరికి చెప్పాల్సిన పని లేదండి. ఒక చెట్టు రూట్స్ అన్నవి ఎవరికి కనపడవండి, ఫ్రూట్సే కనపడతాయి. బట్ ద రూట్స్ డిసైడ్స్ ద ఫ్రూట్స్. తుఫాన్ వచ్చినప్పుడు పడకుండా ఉండాలంటే రూట్స్ స్ట్రాంగ్గా ఉన్న చెట్లు నిలబడతాయి. సో ద రూట్స్ ఆర్ ద కోర్ వాల్యూస్ ఆఫ్ ఎన్ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. The core purpose of a person or an organization, the character of a person, culture of the organization. So దాంట్లో ఏది ఇంపార్టెంటో చూద్దాం. కోర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ పర్పస్, ద సెకండ్ స్టేక్ హోల్డర్. షేర్ హోల్డర్ వేరు, స్టేక్ హోల్డర్ వేరు. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఓన్లీ యజమానికే ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, షేర్ హోల్డర్.
But everybody gets the profit out of that. That is called shareholder, stakeholder. So conscious leadership, leading with vision, purpose and ethics, and conscious culture. An organization culture is built by core values of the organization. కోర్ వాల్యూస్ అన్నది క్లారిటీ లేదనుకోండి, కల్చర్ ఎలాంటి కల్చర్ ఏర్పడుతుందంటే కొన్ని ఆర్గనైజేషన్కి కల్చర్ ఆఫ్ నో కల్చర్. మీకు ఇప్పుడు బ్యూటిఫుల్ గార్డెన్ చూశారనుకోండి, రైతు దగ్గరికి వెళ్ళి ఎంత అదృష్టవంతుడంటే నవ్వుతాడు ఆయన. ఇదంతా చాలా కాన్షియస్గా క్రియేట్ చేసిన గార్డెన్ అండి. బై డిఫాల్ట్ అడవి ఏర్పడుతుంది. బై డిఫాల్ట్ 6 ప్యాక్ రాదండి, ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. బై డిజైన్ 6 ప్యాక్ వస్తుంది, బై డిఫాల్ట్ రాదు. సో ఏ కల్చర్ ఈజ్ నాట్ బిల్ట్. ఇప్పుడు ఇంత డిసిప్లైన్గా మీరు కూర్చున్నారంటే ఇట్ ఈస్ నాట్ బై డిఫాల్ట్, ఇట్స్ బై డిజైన్. సో సెయింట్ ఇన్ ఏ సూట్ గురించి నేను మాట్లాడానంటే దట్ టేక్స్ అండ్ అనదర్ 30-40 minutes. నాకు ఇచ్చిన టైం ఇప్పటికే అయిపోయిందని అనుకుంటున్నా. ఇంత అయిపోయిందా? సో ఐ థింక్ 5 minutes ఉందండి. దీంట్లో రాసిన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ. ఇవాళ ప్రజెంట్ పాండమిక్ ఏంటంటే, ఇవాళ ప్రజెంట్ పాండమిక్ ప్రపంచంలో ఉన్నది ఏంటంటే ఫిజికల్ హెల్తా, మెంటల్ హెల్తా? సో ఆల్రెడీ ఉందా, రాబోతుందా? ఇంకా ఎక్కువైంది. చూడండి, ఇవాళ యుద్ధం రావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ అయిపోయిన తర్వాత ఎందుకు ఆపేశారు సీజ్ ఫైర్ అని మొత్తం అందరూ ఫైర్ ఆన్లైన్లో. మరి వీళ్ళు ఎవరన్నా ఒక గన్ను పట్టుకుని బోర్డర్ దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ చూడడం ఎంటర్టైన్మెంట్ తప్పలేదండి. సో ఆడేవాళ్ళు ఎంతమంది, చూసేవాళ్ళు ఎంతమంది, కామెంట్ చేసేవాళ్ళు ఎంతమంది? అసలు ఐపీఎల్ అనేది జీవితంలో ఒక పెద్ద మాయ అనిపిస్తుంది. హైదరాబాద్ జట్టులో హైదరాబాద్ కెప్టెనే లేడు, చెన్నై జట్టులో చెన్నై కెప్టెన్ లేడు. సో ఒక అబద్ధాన్ని నిజంగా అనుకుని మనం అందరం బతికేయడానికే చాలా అలవాటు పడిపోయాం. ఇన్అథెంటిక్ లైఫ్ అంటారు. మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకపోవడం. జీవితంలో రిస్క్ ఎక్కడి నుంచి వస్తుందంటే వెన్ యూ డోంట్ నో వాట్ యూఆర్ డూయింగ్. సో ఫస్ట్ వెల్ బీయింగ్ అనేది మీనింగ్ ఏంటంటే, ఇందాక ఒక ఆయన అడిగారు, మన మైండ్లో చాలా ఆలోచనలు వస్తాయి కదా. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని ఉందండి, కన్హా శాంతివనం అని, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. అసలు మీరు అందరూ కూడా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కోర్స్ చేయాలి. వాళ్ళు ఫ్రీగానే చెప్తారు. దాని తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి దాంట్లో. డెఫినెట్గా యూ షుడ్ ఆల్సో బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఎన్ మెడిటేటర్. దాంట్లో ఈవినింగ్ ఒక మెడిటేషన్ ఉంటుందండి, దాన్ని క్లెన్జింగ్ అంటారు. యూట్యూబ్లో కూడా దొరుకుతుంది మీకు. వాట్ ఎవర్ దా డే ఏదైతే జరిగిందో అవన్నీ క్లీనింగ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఒక స్క్రీన్ మీద సినిమా చూస్తుంటారు. ఆ సినిమా మీకు చాలా బాగుంది, నెక్స్ట్ వీక్ వెళ్ళారు అదే సినిమా వస్తుంది, 3rd వీక్ వెళ్ళారు అదే సినిమా వస్తుంది, నచ్చుద్దా? మరి సినిమా మారాలంటే ఏం చేయాలి? ప్రొజెక్టర్ మార్చితే సరిపోతుందా? స్క్రీన్ మార్చాలా? ఏది సోర్స్ ఎక్కడుందండి? హార్డ్ డిస్క్లో ఉంటుంది కదా, ప్రోగ్రామ్ దాంట్లో ఉంటుంది కదా. సో సిమిలర్గా మీ జీవితంలో సిచ్యువేషన్ ఫ్యూచర్ మారాలంటే, గతంలో అలాంటి సినిమా రాకూడదంటే, మీరు ఎలాంటి జాబ్ మార్చినా, మీరు స్పౌజ్ మార్చినా, లైఫ్లో ఏది మార్చినా మారదండి. మీ యొక్క లైఫ్ వ్యూ, వరల్డ్ వ్యూ, మీ పర్సెప్షన్స్ మార్చకుండా, యువర్ ఒపీనియన్ అబౌట్ ద వరల్డ్ మార్చకుండా, యువర్ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్ మార్చకుండా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు చేంజ్ ద ఫ్యూచర్. అందుకని ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఎలా ఉంది అన్నది మీ బీయింగ్ చూడండి. సాధారణంగా మనుషులు ఎలా ఉంటారు? బీయింగ్ స్ట్రెస్ఫుల్, బీయింగ్ ఫ్రస్ట్రేటెడ్, బీయింగ్ సాడ్, బీయింగ్ అప్సెట్. ఈ బీయింగ్ నుంచి మీరు ఏది చేసినా, డూయింగ్ చేసినా, అలాంటి బీయింగ్నే మీరు క్రియేట్ చేస్తారు లైఫ్లో. యూ మే క్రియేట్ ఎ నెట్వర్త్. 1,00,000 కోట్లు కూడా రావచ్చు. కానీ ఇప్పుడు ఎంత బీయింగ్ ఫియర్ఫుల్ ఉన్నారో, బీయింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారో, ఈ బీయింగ్ పెరుగుద్ది తప్ప తరగదు. కానీ మీరు ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు? పర్పస్ దొరికి, ఆ పర్పస్ మీరు ఆల్రెడీ జీవిస్తూ ఉంటే, ఇప్పుడు ఎలా ఉంటే మీరు జీవిస్తారని తెలుసుకుని, ఇఫ్ యూ బికమ్ బీయింగ్ పీస్ఫుల్, బీయింగ్ కామ్, బీయింగ్ లవింగ్, బీయింగ్ కైండ్, అవుట్ ఆఫ్ దట్ బీయింగ్ మీరు పనిచేయగలిగితే, then you will create more of that being. Because only humans are called beings, human beings. So the position you come from creates, the state of being you come from creates. It doesn't matter where you are going in life, where you come from matters. Where you come from ante, present is you are not so happy in life, you are not so fulfilled, your being is ordinary, your being is that one day I will become. Right now, ఇప్పుడు ఎవరైనా ధనవంతులు కావాలనుకుంటారు, ఐ వాంట్ టు బికమ్ రిచ్. రైట్ నో మీరు ఎవరైనా మెసేజ్ వెళ్తుంది,
So I want to become a speaker. One day I will become a great speaker. So everything is I. Why you want to become a great speaker? Is there any mission in life? Ordinary people seek job, extraordinary people build careers, and exceptional people create a mission. Either you are in a mission or work like a machine. Morning 3 o'clock లేకపోతే why you are alive, why are you getting out of bed అనుకుంటే you must have the answer. I have a small simple statement. I am born to inspire, enable, enrich and enlighten the human spirit. This is what I am alive. So my values became my being love, being kind, being wise, being courageous, being creative. So when those things becomes your being, because the very soul's quality is kindness, love, compassion, these are the natural qualities of your soul. అందుకే చిన్నప్పుడు మాస్టర్ అంటారు పిల్లల్ని, మళ్ళీ కొంత ఏజ్ వచ్చాక 7 ఏళ్ళు దాటాక మిస్టర్ అంటారు, జీవితం మిస్టర్ అయిపోయింది కాబట్టి. మళ్ళీ జ్ఞానం వస్తే మన గంప గారు లాంటి వాళ్ళని, చొక్కా వెంకటరమణ గారిని మాస్టర్స్ అంటారు, పట్టాభిరామ గారిని. సో వెల్ బీయింగ్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. ద సెకండ్ చాప్టర్ ఈజ్ సెల్ఫ్ వర్త్ టు నెట్ వర్త్. నేను చాలాసార్లు అడిగాను ఎంతమంది కోటీశ్వర్లు అని. 4 ఆస్తులండి: ఫిజికల్ అసెట్, మెంటల్ ఇంటెలెక్చువల్ అసెట్, ఎమోషనల్ అసెట్. బంధువులు కాదండి, ఆత్మీయులు ఉంటే ఆత్మీయ సంపద, అండ్ స్పిరిచువల్ అసెట్, ఆధ్యాత్మిక సంపద. విత్ దిస్ HSI, హై సెల్ఫ్ వర్త్ ఇండివిజువల్స్ క్యాన్ బిల్డ్ HNI, హై నెట్ వర్త్ ఇండివిజువల్స్. Third one is how to build a profitable business. And fourth one is most important is the infinite game. Our souls are infinite, our bodies are finite. So set goals for finite. మనం finite goals పెట్టుకోవడం తప్పలేదు, బట్ ఇన్ఫైనైట్ నుంచి ఫైనైట్ స్టార్ట్ అవ్వాలి. ఐ ఎండ్ విత్ ఎ స్టోరీ. ఒక ఫ్లైట్ ఉంటుందండి. ఫ్లైట్ ఎలా స్టార్ట్ అవుద్ది? పార్కింగ్ దగ్గర నుంచి ట్రాక్టర్ లాగా స్టార్ట్ అవుద్ది. కాసేపటికి బస్సు లాగా ప్యాసింజర్స్ నేర్చుకుని మెల్లిగా రన్వే మీదకి వస్తుంది. సో అక్కడ మారుతి కార్ లాగా స్టార్ట్ అవుద్ది. కాసేపటికి ఫెరారీ అయి స్పీడ్గా 250 to 290 కిలోమీటర్స్ వచ్చినప్పుడు టేక్ ఆఫ్ అయ్యి అప్పుడు మాత్రమే ఫ్లైట్ అవుతుంది. అప్పుడు దాకా ఫ్లైట్గా పుట్టినా అది ఫ్లైట్ కాదు. చాలామంది జీవితంలో ట్రాక్టర్ లాగా మొదలు పెడతారు. కొన్నాళ్ళకి పెళ్లి చేసుకుని బరువు బాధ్యతలతోటి బస్ అవుతారు. కొంతమంది స్టార్టప్, పెళ్ళి కూడా స్టార్టప్పే కదండి, అందుకే సీడ్ క్యాపిటల్ అంటే కొంచెం కట్నం ఇస్తూ ఉంటారు. సో ఒకసారి స్టార్టప్ అవుతారు, అయిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోతుంటారు. ఫెరారీ అయిన తర్వాత ఏదో ఒక పాయింట్లో టేక్ ఆఫ్ అవ్వలేదనుకోండి, రన్వే ఈజ్ లిమిటెడ్ ఇన్ లైఫ్. మనకు అంత సమయం లేదు. ఈ 10 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వరూపం అనేది మనకు ఆల్రెడీ మనం చూస్తాం 3 సంవత్సరాల్లో. మీరు ఎవరైతే అథెంటిక్ పీపుల్ ఉంటారో, క్రియేటివ్ పీపుల్ ఉంటారో, పీపుల్ హూ కెన్ టచ్ ద హ్యూమన్ స్పిరిట్, ఆర్ పీపుల్ హూ కెన్ సర్వ్ జెన్యూన్లీ దిస్ ప్లానెట్, ఆర్ పీపుల్ కెన్ రియల్లీ థ్రైవ్. సర్వైవ్ ఎలాగని అవ్వచ్చండి, టు థ్రైవ్ ఇన్ దిస్ డికేడ్. సో రన్వే ఎక్కువ లేదు, 10 సంవత్సరాల టైం లేదండి మనకి. మనం రోజుకి యావరేజ్ 4-5 గంటలు పనిచేస్తాం, వారానికి 20 గంటలు. 20 అవర్స్ అంటే నెలకి ఒక 100 అవర్స్ డివైడెడ్ బై 24, 4 రోజులు పనిచేస్తాను నెలకి. అంటే ఇంకా మనకి ఈ సంవత్సరంలో 8 నెలలు ఉందంటే 32 డేస్, అంటే 1 మంత్ టైం ఉన్నట్లు లెక్క. మరి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఎన్ని రోజులు టైం ఉన్నట్టు? 40 days per year యావరేజ్. 1 year you have time. సో టైమ్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్ లైఫ్లో. సో అందుకని జీవితంలో ఎక్కడన్నా స్టార్ట్ చేయండి. అండ్ ఫెరారీలాగా ఎప్పుడు తీసుకెళ్ళండి. టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం ఫుల్ థ్రస్ట్ ఇవ్వాలి. హాఫ్ థ్రాటిల్ గేమ్ ఆడితే ఎవరు కూడా టేక్ ఆఫ్ అవ్వలేరు. ఏ పని తీసుకున్నా ఫుల్ థ్రాటిల్. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఒక డిజిగ్నేషన్ నాకు ఇష్టం లేదండి, నాకు గంపా నాగేశ్వరరావు ఫోన్ చేసి నువ్వు తీసుకోవాలన్నారు. నువ్వు పెళ్లి చేసుకోకముందు ఆలోచించి, చేసుకున్నాక ఇంకా నువ్వు హాఫ్ హార్టెడ్ వద్దది. సో ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత 100% గేమ్, ఫుల్ థ్రాటిల్ గేమ్ అంటారు. అలా ఎప్పుడైతే ఫెరారీకి ఫుల్ థ్రాటిల్లో వెళ్ళిందో టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయ్యాక ఒక ప్లేస్లో స్టెబిలైజ్ అవుతుంది. కానీ ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియాలి. నేను యాజ్ ఎ స్పీకర్గా 2011లో వన్స్ ఐ బికమ్ కోచ్, ఐ అండర్స్టాండ్ దట్. సో 1 decade I have done what I wanted to do. 2nd decade I became a coach. And 2021 I decided enough of supplying, now I will apply. ఎందుకంటే ప్రపంచానికి ఇప్పుడు మెసేజ్ ఇచ్చేవాళ్ళు కాదండి, మెసేజ్ అయిన వాళ్ళు చెప్తే అది మెసేజ్ అవుతుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సుమారుగా ఒక 250 వర్క్షాపులు చేసి ఉంటాం.
ఇద్దరం కలిసి డిఫరెంట్ ఏరియాస్లో తిరగడము, అప్పుడు డిఫరెంట్ చేయడము. ఈ ఇంపాక్ట్ క్లాసులు ఉన్నాయి కదా, అప్పుడు ఇక్కడ జేఎన్టీ తెలుసు కదా మీకు, జేఎన్టీ ఉంది ఇక్కడ, ఆర్కిటెక్చర్ కాలేజీ, దాంట్లో ఆడిటోరియం ఉండే. ప్లీజ్ కూర్చో. దాంట్లో ఎవరు లేకుంటే 1 మంత్ మేము ఇద్దరం క్లాసులు అయిపోయాం. ఎవ్రీడే సాయంత్రం 6 నుంచి వేణు ఈరోజు ఏంటి నువ్వు చెప్పాలనాలి. అలా చేసేవాళ్ళం. అలాంటి మనిషి అంత గొప్పగా నేను ఊహించలేని స్థితికి అండి. అదే వయసులో ఉన్నాడు, ఇంకా మారలే. నేను ఆయన వయసు ఎంత నేను అడగను, మీరు చెప్పరు, ఎందుకంటే మీకు తెలియదు, మీరు తెలుసుకోలేరు ఆయన వయసు ఏందో. నాకంటే పెద్దోడని మీకు తెలుసు. వయసులో కాదు మిత్రమా, నాలెడ్జ్లో. ఓకే, ఈ బుక్ ఈ రిలీజ్ నాడు కూడా నన్ను పిలిచడం జరిగిందండి. ఈ బుక్ రిలీజింగ్ అయినప్పుడు ఈవెంట్ జూబ్లీ హిల్స్లో ఒక మంచి బ్యూటిఫుల్ 5 స్టార్ హోటల్లో జరిగింది దీని లాంచింగ్. టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ వచ్చారు, టాప్ మోస్ట్ ఎంటర్ప్రీనర్స్. మీరు హైదరాబాద్లో చూస్తున్న టాప్ మోస్ట్ బిల్డర్స్ అందరూ వచ్చారు ఆ రోజు. వేలం లాగా కొనుక్కోవడం జరిగింది ఈ బుక్. అది తీసుకున్న వాళ్ళందరూ కూడా లైఫ్ ఎంత అద్భుతంగా మార్చుకున్నారో నాకు తెలుసు. దాని తర్వాత బుక్ తర్వాత వారికి వర్క్షాప్స్ కూడా పెట్టారు కొన్ని. అంత ఓపిక మీకు ఉందో లేదో అటెండ్ కావడం, కానీ నేను వేణుగారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ టాప్ పీపులే కాదు, మాలాంటి కొద్దిగా రిచ్ పీపుల్ కూడా పట్టించుకోండి. ఎంతమంది చప్పట్లు కొట్టారో వాళ్ళే రిచ్. కొట్టనోళ్ళు కాబోయే రిచ్, గట్టి కొడితే అందరు రిచ్. ఎందుకోసం అంటే మనం ఇంపాక్ట్ హరియార కాలభవన్లో చేసేవాళ్ళం, గుర్తుంది కదా. ఫ్రీ ఆఫ్ కాస్ట్, భోజనం ఫ్రీ, హాల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఇస్తే 2000 మంది వచ్చేవాళ్ళు, తినడానికి 3000 మంది వచ్చేవాళ్ళు. అయినా అందరికి కూడా జగన్ గురుజీ గారు ఉన్నప్పుడు వారు వంట చేసి పెట్టేవాళ్ళు. ఏదో రకంగా మొత్తం డబ్బులు వచ్చేటియో చేసేటియో. ఒకసారి ఏమన్నా అంటే నేను మనం ఫ్రీ ఎందుకు వెళ్ళి ఏమైనా చేద్దామన్నాడు. ఏం చేద్దాం ఏంటంటే 100 రూపీస్ తీసుకుందాం అన్నాడు అంతే. 100 రూపీస్ రిఫండబుల్. అంటే ఏం తెలుసా, 3 రోజులు అటెండ్ అయితే నీ 100కి తిరిగి ఇస్తాం. మేమిద్దరం అనుకో, ఎవ్వరు అడగరు బాస్, 100 రోజులు 3 రోజులు తిన్నాక అడుగుతారా అని బిందాసుకోండే. కార్తిక్ అని మీకు తెలుసు అనుకుంటాను, ఎంతమంది తెలుసు కార్తిక్ వెరీ కేవీఎన్ కార్తిక్, వెరీ ఫ్యూ పీపుల్. సాయి సతీష్, కార్తిక్, సుధీర్ సండ్రా వాళ్ళందరూ మా ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు, మాతో పాటు తిరిగిన వాళ్ళు. సార్ ఎవ్వరు తీసుకోరు సార్, వాళ్ళకి సిగ్గుంటే కదా సార్ తీసుకునే అన్నారు. నేను ఏమన్నా ఫస్ట్ డే 3 రోజుల ప్రోగ్రామ్కు 1100 మంది డబ్బు కట్టారు. ఎంత వచ్చింది? 1,10,000. బాగానే వచ్చింది, ఖర్చులు సరిపోయినారు అనుకున్నాం. 900 మంది తీసుకో రిటర్న్ లైన్ కట్టి 100 రూపాయలు తీసుకున్నారు. ఆ రోజు కార్తీక్ మైక్ తీసుకొని, మీకు బుద్ధి ఉందా, తీసుకుంటారా? వద్దు కార్తీక్ కోరుకో అంటే, నేను రాను సార్ అని. అంటే అలాంటి వాళ్ళని కూడా చూసాము. అలా ఫ్రీగా చేయడం మొదలు పెట్టాము. వేణు ఎప్పుడు అంటూ ఉంటాడు, ఫ్రీగా వర్క్ నగేష్. నన్ను నగేష్ అని పిలిచేది ఎవరు తెలుసా? మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ పిలిచేది నగేష్ అని, మా నాన్న పిలిచేవాడు, మా పెద్దన్న పిలుస్తాడు, మా పెద్దన్నయ్య వేణు అన్నయ్య. నా పేరు గంపానాగేశ్వరరావు, ఇంత పెద్ద పేరు. ఓకే, సో అది ఆలోచన ఉండేది. ఎప్పుడైతే శ్రీనివాస్ సోను గారు ఇది కన్వెన్షన్ అని చెప్పారో, యాక్చువల్లీ ఇది ఎజెండా యాజ్ పర్ ఎజెండా 1 డేలో అయిపోవాలి. మన ఎలక్షన్స్ కానీ, కొత్త కమిటీ కానీ, కొత్త బాడీ కానీ అయిపోవాలి. అయితే శ్రీనివాస్ సోను గారు, సార్ ఎలాగో ఉన్నప్పుడు మనం నాలెడ్జ్ కూడా అందిద్దాం సార్, నాలెడ్జ్ కూడా అందిద్దామన్నప్పుడు అప్పుడు ఎలా, ఎండాకాలం అంటే విపరీతమైన ఎండ ఉంది. ఇంత ఎండలో మనము ఏ హరియార కాలభవన్ నాన్ ఏసీలో కూర్చోలేరు. అప్పుడు ఈ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్లో నేను 2014లో నేను మెంబర్ బాస్. ఇక్కడ 25,000 కట్టి ఒక లైఫ్ మెంబర్ అయ్యాను. దీంట్లో లైఫ్ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. నా పేరు మీద తీసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తారు హాల్లో. 38,000 హాళ్ళు 33,000కి ఇస్తారు, అంతేనా? 33,000కి ఇస్తారు. మనం ఒక రోజుకు 33 హాల్ రెంట్ కడుతున్నాం. ఇది 33,000. 2 రోజులకు 66,000 కడుతున్నాం. నిన్న సాయంత్రం హాల్కు 16,000 కట్టాం. నేను సాయంత్రం కింద హాల్కు. అంటే ఎంత అయిందో ఊహించుకోండి. ఎంత అయింది? భోజనం, మీరు తినే భోజనం 350 రూపీస్
చాలా తక్కువ అండి, అంత రేటుకి ఎవరు ఇవ్వరు. అభిరుచి క్యాటర్స్ వాళ్ళు, బికాస్ దే లైక్ అస్ ద లోయెస్ట్ ప్రైస్. ఎలా ఉండే ఫుడ్ ఎలా ఉంది చెప్పండి. బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా 200 రూపీస్ ఉంటే మనకు 150కి ఇచ్చారు. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ 80 రూపీస్. సార్ స్నాక్స్ 80 రూపీస్. ఈ రకంగా ఒక రోజుకి ఎంత అయింది చెప్పండి, మీరే చెప్పండి సార్. రోజుకి ఎంత అయింది? 500 రూపాయల మీద అయిపోయింది. 2 రోజులకి 1000 రూపాయలు అయిపోయింది. శ్రీనివాస్ సోన్ గారు అంటారు, సార్ 2 రోజులకి 500 పెడదామంటాడు. ఎందుకంటే ఆయన శ్రీనివాస్ సోన్ గారికి మీరంటే ప్రేమ, విపరీతమైన ప్రేమ. నాకేం మీరంటే ద్వేషం. ఎలా వర్కౌట్ చేసినప్పుడో అప్పుడు మీ పబ్లిక్ స్పీక్ ఏదో కాంపిటీషన్లో డబ్బులు మిగిలినాయట. మీరు ఫీజు కట్టి నేర్చుకోరు కదా, స్టార్ స్పీకర్, అవన్నీ డబ్బులు దీనికి ఇచ్చేస్తా అన్నారు. అంటే కొద్దిగా ఖర్చులు తప్పినాయి. అప్పుడు బాలకృష్ణ గారు సహృదయులు, నాకు తెలియదు మీ ఇన్కమ్ ఎంతో నాకు తెలియదు, మీ శాలరీ ఎంతో నాకు తెలియదు, నిలబడండి. ఆయన ఇన్కమ్ కూడా తెలియదు, ఆయన శాలరీ నాకు తెలియదు. ఈ కాంట్రిబ్యూటెడ్ 20,000 రూపీస్ అండి. ఆయనకు ఇంపాక్ట్ నుంచి ఎంత లాభం అయిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ 20 లక్షలు 50 లక్షలు సంపాదించుకోవడం నాకు చాలామంది ఉన్నారు ఇక్కడ, నాకు తెలుసు. వాళ్ళు జియోలోంచి 5 పైసలు తీయలే, వారు మాత్రం ఇచ్చారు. నేను చెప్తాను కదా, నువ్వు ఐశ్వర్యవంతుని అయిపోతావు పాప, ఇస్తేనే వస్తుంది కదా. ఎంతోమంది ఉన్నారు నాకు తెలుసు, పేరుతో చెప్తే బాగుండదు, ఇక్కడ వచ్చి బాగుపడ్డారు, జల్లికలు తీస్తలేరు. అప్పుడు ఈ హాల్ బుక్ చేసి 800 రూపీస్కి పెట్టడం జరిగింది. సో మనకు కొద్దిగా లాస్లో ఒక 3 లక్షల లాస్తో మనం విల్ కంప్లీట్. మరి ఇలాంటి ఆలోచనలని మనకు ఎప్పుడు కూడా ఇస్తూ, ఇంపాక్ట్ అంటే నేను రానంటాడు ఫస్ట్, నేను రాను వేణు అని, నేను రాను, నేను ఐ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్ అంటాడు. ఓకే, మోటివేషనల్ స్పీకర్ కాదు కదా, నేను రాను, ఐ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్ అంటాడు. వచ్చి ఆశీర్వదించు, నేను సన్యాసినా సాధునా అంటాడు. అది కాదు, నేను గురువుని కాదంటాడు. నువ్వు కోచ్ అయితే ఆర్ దే కోచబుల్ అంటాడు. దే ఆర్ నాట్ కోచబుల్. కోచ్ చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఆర్ యూ కోచబుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే. అప్పుడు మిమ్మల్ని ఇంత కష్టపడి 3 ఏళ్ళ తర్వాత వేణుడు మన ఇంపాక్ట్కి తిరిగి వచ్చాడు. మీరు కోచబుల్ అయ్యారు కాబట్టి. ఎలా చెప్పాను తెలుసా, ఆల్మోస్ట్ ఇప్పుడు మా వాళ్ళు ఫ్రీగా ఏమీ అటెండ్ కావట్లేదు. ఎస్ ఆర్ నో? ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. నేను గెలిచాను ఇక్కడ. ఖర్చులు పెట్టినా సరే మనమైంది. ఏం చేస్తున్నాం ఇక్కడ? డబ్బులు సంపాదిస్తున్నామా లేదా చెప్పండి గట్టిగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లైఫ్లో కొద్దిగా పరిస్థితులు మారాయా లేదా? గట్టిగా సౌండ్. మనం ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలా వద్దా? అందుకోసం ఈ బుక్ మీకు కావాలి, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మీకు కావాలి. వేణుగారు ఇది 5,000 రూపాయలు పెట్టాడు. 5,000 మనతోనే అవుతుంది. 5,000 రూపీస్ విత్ వర్క్షాప్, అంటే ఒకరోజు వర్క్షాప్ ఉంటుంది. దానికోసం ఈ బుక్ ఒక 1 డే ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. నేను చెప్పాను అంతా కాదు కానీ బార్గెయిన్లో నేను నంబర్ 1. సో ఫైనల్గా దిస్ బుక్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గివ్ ఓన్లీ ఫర్ 1,000 రూపీస్. యూ కాంట్ పే మోర్ దెన్ దాట్. ఈ ప్రింటింగ్ కాస్ట్ అంతకంటే ఎక్కువ ఉంటుంది నాకు తెలుసు. ఎవరు చూడండి కావాలంటే. సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు బుక్ తీసుకోండి. ఇక్కడ ఉన్నాయా? ఎవరికైనా ఎంతమంది కావాలి చెప్పండి బుక్స్. ప్లీజ్ కైండ్లీ టేక్ ఇట్. ఎందుకోసం అంటే ఈ దొరకదు. ఇంకా ఆడనే ఉన్నావా? ఉండకు. ఇది ఏం చేయాలి తెలుసా, ఇది తెలుగు రాకుంటే ఇట్లా గూగుల్ పెట్టి ChatGPT కొట్టు, తెలుగులో వచ్చేస్తుంది. ఓకే, మై రికమెండేషన్ బుక్ తీసుకోండి. తర్వాత బుక్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఏర్పడండి. నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పడండి. దాంట్లో డిస్కస్ చేసుకోండి. ఐ రిక్వెస్ట్ వేణువును అని యాడ్ చేస్తా ఆ గ్రూప్లో. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? బుక్ తీసుకునే వాళ్ళకే. దాని తర్వాత ఒక 1 మంత్కో 2 మంత్కో, ప్లీజ్ నేను బుక్ చేస్తున్నాను అనుకోకు, ఒక 2 days వర్క్షాప్ పెట్టు. ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 100 మంది టాప్ మోస్ట్ ఎంటర్ప్రీనర్స్ కావాలి. పిచ్చిగా డబ్బు సంపాదించాలి మీ ప్రొఫెషన్లో. అంటే ఇంపాక్ట్ అంటే ఇది పూర్ పీపుల్ క్లబ్ అనుకుంటారా? విచ్ విల్ బికమ్ ఇన్ మంగమ్మ క్లబ్ కావాలి నాకు ఉద్దేశం అది. ఎస్ ఆర్ నో? నేను ముందు ఊహిస్తున్నాను బాస్. ఇప్పుడే మ్యాక్సిమం శ్రీనివాస్ సోను గారు, మీరు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, యూ విల్ అటెండ్ 1 session విత్ ఇన్ మినిమం 10 years లోపల వీ విల్ ఆర్గనైజ్ ఇన్ నోవటెల్. మ్యాక్సిమం 10 years. ఎంత తెలుసా? ఒక ప్లేట్కు 2,800 ఇవ్వాలి అక్కడ. 2,800 ఏంది పాసిబుల్ కదా? ఎందుకు చేయలేము? చేయగలమండి, అన్నీ చేయగలం మనము. అలా చేద్దాము. అందుకోసమే సెప్టెంబర్లో ఒక వర్క్షాప్ మళ్ళీ తీసుకుంటున్నాము.
మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ నేను సాయంత్రం డిస్కషన్ చేశారు. ఇదే మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ ఉంటుంది, 3 days కాన్ఫరెన్స్ ఉంటుంది, 3 days ఉంటుంది. ఎంతమంది రారు? ఓకే, 3 days విల్ ఇన్వైట్ కార్పొరేట్ స్పీకర్స్. మన కాన్ఫరెన్స్తో పాటు టాప్ మోస్ట్ బాంబే నుంచి పిలిపిద్దాం, ఇంకా కోచెస్ పిలిపిద్దాం. ఎస్ ఆర్ నో? మనమే కాకుండా ఇండియాలో టాప్ ఉన్న వాళ్ళని పిలిపిద్దాం. వీళ్ళు పే ₹1,00,000 కావాలంటే ఫీజు ఇద్దాం, ఫ్లైట్ ఛార్జీలు ఇద్దాం, నేర్చుకుందాం. బాస్ సిద్ధంగా ఉన్నారా? సౌండ్ నిన్న సాయంత్రం భోజనంలాగా చేస్తారా? ఓకే, తలుపు డోర్ ఓపెన్ క్లోజ్ చేయండి అప్పటి నుంచి. అది చేసి ఐ వాంట్ దట్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇంపాక్ట్, మెగా ఇంపాక్ట్ అంత పబ్లిక్ పెట్టాం. నో పబ్లిక్. ఇంకా మన ట్రైనర్స్ మన మెంబర్స్కే రిస్ట్రిక్ట్ చేద్దాం. ఫ్యూచర్లో మన ట్రైనర్స్ మన మెంబర్స్కే రిస్ట్రిక్ట్ చేద్దాం. సౌండ్ తక్కువ వచ్చిందని ఇది ప్రాబ్లం ఉంది. చేసేసి దీన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్దామని నా కోరిక. ఓకే, అప్పుడు ఇక్కడ విశ్వేశ్వరయ్య భవన్ ఎయిర్ కండిషన్ హాల్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా. ఎంతమంది తెలుసు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, బ్యూటిఫుల్ హాల్, 650 కెపాసిటీ. ఇప్పుడే శ్యామ్ పంపించేసాను మనిషిని చెక్ చేయమని. శ్యామ్ ఒక మనిషి పంపించాను. ఎంత కాస్ట్ ఉంటుంది ఏం సంగతి. లెట్స్ గో, ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్దాం. దాని తర్వాత ఇంకా పెద్ద హాల్, దాని తర్వాత ఇంకా పెద్ద హాల్. ఒకరోజు శిల్పకళా వేదికలు ఎందుకు పెట్టకూడదు? 2200 మంది కెపాసిటీ. ఎస్ ఆర్ నో? వీ విల్ బికమ్ ఫౌండేషన్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ నుంచి అన్ని ఆర్గనైజేషన్లకు మన ఫౌండేషన్ కావాలి. అందుకోసమే వేణుగోపాల్ గారు రాగానే రిక్వెస్ట్ చేసి వచ్చారు. వాళ్ళు పట్టాపురం గారితో మాట్లాడడం జరిగింది. పట్టాపురం గారు, వేణు గారు, ఎండమూరి గారు మాట్లాడుతుంటే అబ్జర్వర్గా కూర్చున్న వాళ్ళు అదృష్టవంతులు. జస్ట్ ఒక 50 సార్లు కూర్చున్నా వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ యొక్క డిస్కషన్. సో మీరు కూడా ఆ నేర్చుకున్న ఆ నెట్వర్క్, ఇంతకుముందు నా నెట్వర్క్ గురించి ఎవరు చెప్పారు, ఆ నెట్వర్క్ రండి, ఆ నెట్వర్క్లో ఉండండి. ఓకే, సో ఫ్రెండ్స్, నౌ శ్రీనివాస్ సోన్ గారు, ఐ రిక్వెస్ట్ టు ఫెలిసిటేట్ వేణు భగవాన్ గారు, నల్లి గారు, ప్లీజ్ కమ్. యా, అండ్ ఈ బుక్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ లైన్లో నిలబడండి. లైన్ అంటే తెలుసుగా, డిసిప్లిన్ ఉండాలి. ఇది లైనా? అది లైన్ కాదండి. క్యాన్సల్. ఓ 1 by 1 వెనకాల ఒకరి వెనకాల ఉండాలి.